నా పేరు ఉషశ్రీ. పోయిన వారం మనం యోగాలో సంబంధించిన కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాం. ఆక్యుప్రెషర్ అండ్ అంత సౌందర్యం గురించి, చిన్న చిన్న మలినాల్ని తొలగించుకోవటం ఎలా, యోగ పద్ధతిని యూజ్ చేసుకుంటూ. ఈసారి అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కెరియర్కి సంబంధించి చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. సో ఈ కెరియర్లో ఉండే ఇబ్బందులు, దానివల్ల మన శరీరంలో వచ్చే ఇబ్బందులు, దీని గురించి అండ్ వాటిల్లో మీరు తొలగించుకోవాల్సిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ ఎందువల్ల వస్తుంది, దాన్ని తగ్గించుకునే కొన్ని పద్ధతులు, యోగ మార్గంలో సింపుల్గా ఆక్యుప్రెషర్తో, డిఫరెంట్ ఆసనాలతో ఎలా దీన్ని తగ్గించుకోవచ్చు అనేవి ఈ వారం తెలుసుకుందాం. యూజువల్గా బ్యాక్ పెయిన్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇదివరకు యంగ్గా ఉండే వాళ్ళలో అస్సలు వచ్చేది కాదు. డెలివరీ అయిపోయిన తర్వాత ముసలి వాళ్ళకో, లేకపోతే బోన్స్ ఏమైనా ప్రాబ్లం అయ్యి ఏదైనా ఆపరేషన్ జరిగిన తర్వాత మాత్రమే బ్యాక్ పెయిన్ వచ్చేది. బట్ ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఈవెన్ 10 years, 15 years పిల్లలకి కూడా బ్యాక్ పెయిన్ రావడం మొదలవుతుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ ద టెన్షన్. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? పిల్లలు తల్లిదండ్రుల నుంచి మంచి మార్కులు రావట్లేదని టెన్షన్, అండ్ టీనేజర్స్ తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ని మేము ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం అనే టెన్షన్. అండ్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, చదువులు అయిపోయిన తర్వాత కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వలేదని చెప్పి ఆ సెటిల్మెంట్ కోసం ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని, ఎన్ని కోర్సులు చేసినా, ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా, ఇంకా ఎగ్జామ్స్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా అయితే వాళ్ళు టెన్షన్ పడుతున్నారో, ఒక కెరియర్లో సెటిల్ అవ్వడానికి కూడా అదే టెన్షన్ పడుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఎమోషనల్గా వాళ్ళు ఒక రకమైన అటెంటివ్నెస్కి గురవుతున్నారు. అందరూ చూసి ఎందుకు వీళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు, అది బయటకు చెప్పరు. వీళ్ళు ఎక్కడైనా బయటకు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారు. ఆ చూపులోనే ఒక రకమైన టెన్షన్కి గురవుతూ ఉంటారు. సో ఈ టెన్షన్ వల్ల ఏమవుతుంది, వెన్నుపాము చివరి భాగంలో మూలాధార చక్రం అంటారు, దాని తర్వాత స్వాదిష్టాన చక్రం. సో దిస్ ఇస్ ద బేస్ ఆఫ్ ద బ్యాక్ బోన్. ఈ బ్యాక్ బోన్లో ఒక రకమైన చిన్న ఇన్కన్సిస్టెన్సీ ఫామ్ అవుతుంది. ఈ ఇన్కన్సిస్టెన్సీ అనేది మన మెంటల్గా కెరియర్లో సెటిల్ అవ్వలేదు అయినా సరే చాలామందికి నడువు నొప్పులు వస్తున్నాయి. ఆల్రెడీ ఒక 1 lakh ఎర్న్ చేస్తున్నారు, లేకపోతే 2 lakhs ఎర్న్ చేస్తున్నారు, స్టిల్ ఇంకా వాళ్ళకి నడువు నొప్పులు వస్తున్నాయి. ఎందుకు అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఎప్పుడైనా సరే మీకు ఏదైనా విషయంలో ఇన్సెక్యూరిటీ ఉందంటే, మీకు బ్యాక్ బోన్లో ఒక చిన్న టెన్షన్ ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయినప్పుడు యూ హ్యావ్ టు థింక్, నేను ఎక్కడ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాను, నేను ఎక్కడ ఇబ్బంది పడుతున్నాను, అంత సెటిల్ అయినా సరే ఇంకా నడువు నొప్పి ఎందుకు వస్తుంది. సో ఈ నడువు నొప్పిని మన ఆక్యుప్రెషర్ ద్వారా ఎలా మనం రెక్టిఫై చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్, కెరియర్లో ఇన్కన్సిస్టెన్సీస్ వస్తే, ఇన్సెక్యూరిటీ వస్తే, దాన్ని ఎలా మనం ఫేస్ చేసి ప్రాబ్లం నుంచి సొల్యూషన్ని యాక్షన్లోకి ఎలా తీసుకురావాలనేది ఈరోజు ప్రోగ్రాంలో నేను కొన్ని మీకు టెక్నిక్స్ చెప్తాను. సింపుల్ పాయింట్స్. మీరు ఆఫీస్లో కూర్చొనైనా లంచ్కి వెళ్ళే ముందు ఒక్క 5 minutes ఇలాంటి టూల్స్ నేను చూపిస్తాను. కొన్ని టూల్స్ మీకు ఎక్కడైనా శిల్పారామంలో ఎక్కడైనా దొరుకుతుంది. సో అవి తీసుకొని, మీకు ఎప్పుడైనా ప్రెషర్ అనిపిస్తుంది, కొలీగ్స్ దగ్గర నుంచి ప్రెషరు, వర్క్ అవ్వలేదు, ఇంకా టెన్షన్గా ఉంది, బాస్ ఏదో తిట్టాడు, సో ఇలాంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ వచ్చిన ప్రతిసారి మీరు ఈ పాయింట్స్ని కనుక టచ్ చేస్తే ఇమీడియట్గా మీకు బ్యాక్ పెయిన్లో వచ్చే చిన్న చిన్న నొప్పుల్ని మీరు చేంజ్ చూడొచ్చు. సో ఆ టెక్నిక్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలాంటివి మీకు మార్కెట్లో దొరుకుతాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, బ్యాక్ పెయిన్కి ఈ కంప్లీట్ ఈ వేలు మొత్తం మీ బ్యాక్ బోన్ అండి. స్టార్టింగ్ మీకు కింద దగ్గర నుంచి పై వరకు ఎక్కడొచ్చినా సరే ఇలాంటి టూల్ తీసుకొని, ఈ వేలు ఉంది కదా, ఈ వేల్ని ఇలా నిదానంగా ఫస్ట్ 2 minutes చేయండి. తర్వాత కొంచెం 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 పెంచుకుంటూ వెళ్ళొచ్చు. దీన్ని 2 to 5 minutes మీకు ఎప్పుడు టెన్షన్ వచ్చినా సరే దీన్ని ఇలా రుద్దుకుంటూ ఉంటే మీకు బ్యాక్ బోన్లో కొంచెం కొంచెం ఎనర్జీ చేంజెస్ కనబడతాయి. ఇదొక టెక్నిక్. అండ్ ఇదే ఇంకొంచెం చిన్నగా ఉంటుంది. ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట, ప్రెషర్ కొంచెం పెంచడం. ఇది ముళ్ళులుగా ఉన్న వైపుతో ఫస్ట్ చేసి, తర్వాత రౌండ్గా ఉంటుంది, దీంతో చేయండి. సో దిస్ విల్ గివ్ యూ కొంచెం ఫాస్ట్గా, అంటే ఏమవుతుందంటే రిలాక్స్ అవుతుంది. ఫాస్ట్గా చేసిన తర్వాత మళ్ళీ స్లోగా చేస్తూ ఈ మసాజ్ని ఎండ్ చేయొచ్చు. సో
ఈ ఏరియా వచ్చేసి బ్యాక్ బోన్, ఈ ఏరియా అంతా మీ నెక్, హెడ్. సో మీకు అక్కడ కూడా నొప్పి ఉన్నా దీన్ని ఇలా చేసుకోవచ్చు, స్లోగా, చాలా స్లోగా. ఇంతే. ఇది ఫస్ట్ టెక్నిక్. మీకు లోవర్ బ్యాక్ పెయిన్ కనుక బాగా సివియర్గా ఉంది, అన్బేరబుల్గా ఉంటే కనుక చాలామంది 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటారు. సో దే హ్యావ్ టు సిట్ ఆన్ అ బైక్. కంపల్సరీ రోజు మొత్తంలో ఒక 2-3 అవర్స్ జర్నీ చేస్తారు. కార్లో అయినా అవనివ్వండి, లేకపోతే బైక్లో అవనివ్వండి, లేదంటే ఎయిర్ ట్రావెల్. ఇప్పుడు చాలామంది బిజినెస్ పరంగా దే ఆర్ లైక్ 12 అవర్స్ 13 అవర్స్ యూఎస్ నుంచి ఇండియా వచ్చి, ఇండియా నుంచి చైనా వెళ్ళి, దే ఆర్ లైక్ ట్రావెలింగ్ ఫర్ ఎవర్. సో ఇలా కూర్చోవటం వల్ల ఏమవుతుందంటే కాళ్ళు కూడా పట్టేస్తూ ఉంటాయి. అండ్ లోవర్ బ్యాక్ మీద, అంటే సెంటర్ ఆఫ్ ద బాడీ, దాని మీద ఎక్కువ స్ట్రెస్ పడుతూ ఉంటుంది. సో ఎక్కువ జర్నీస్ చేసే వాళ్ళకి లోవర్ బ్యాక్ పెయిన్ కనుక వస్తే దిస్ ఇస్ ద పాయింట్. ఆక్యుప్రెషర్లో కాళ్ళ మీద, చేతుల మీద 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ పాయింట్స్ కనుక ప్రెస్ చేస్తే ఇమీడియట్గా లోవర్ బ్యాక్ పెయిన్ అనేది చాలా రిలీఫ్ పొందొచ్చు. అది చేయాలంటే, సో దిస్ ఇస్ ద పాయింట్. ఈ 2 వేళ్ళ బోన్స్ ఒక దగ్గర మీట్ అవుతాయి. ఇక్కడ మీట్ అవుతున్నాయి అనుకోండి, దాని నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు ఒక చిన్న లోతు కనబడుతుంది. అంటే ప్రెస్ చేయగానే మీకు లోపలికి వెళ్తుంది. సో ఈ వేలు కలిసిన బోన్ ఇమీడియట్ కింద, అక్కడ కనుక మీరు ఏదైనా టూల్ తీసుకొని మీకు ప్రెస్ చేస్తే నొప్పి తెలుస్తుంది. సో అక్కడ ఒక్క సెకండ్ అలా ప్రెస్ చేసి స్లోగా తీసేయండి. మళ్ళీ ప్రెస్ చేసి స్లోగా తీసేయండి. మూడోసారి ఇంకొకసారి ప్రెస్ చేసి స్లోగా తీసేయండి. మీ డెస్క్ దగ్గర ఉండే పెన్తో కానీ, పెన్సిల్తో కానీ, దేంతో అయినా చేయొచ్చండి, ఇదే అక్కర్లేదు. సో మీరు కంగారు పడకండి ఇవి లేవని చెప్పి. అండ్ ఇలా 3 సార్లు చేసిన తర్వాత మీ వేలు తీసుకొని, బొటన వేలుతో ఈ జాయింట్కి జస్ట్ స్టార్టింగ్లో 1 2, ఈ కింద కూడా పెట్టాలి వేలు పైన, 3 4 5. స్టార్టింగ్లో 5 టైమ్స్, తర్వాత 10 15 20 25 5 కౌంట్ పెంచుకుంటూ వెళ్ళండి. దీన్ని స్లోగా ఇలా సర్క్యులర్ మోషన్లో ఒక 5 టైమ్స్, యాంటీ సర్క్యులర్ మోషన్లో ఇంకో 5 టైమ్స్ చేసి ఇంకొకసారి అలా గట్టిగా ప్రెస్ చేసి తీసేయండి. చాలు. ఇలా చేస్తే మీరు ఇమీడియట్గా మీలో ఉండే ఆ బ్యాక్ బోన్లో ఉండే నర్వ్స్ ఏవైతే స్ట్రక్ అయిపోయినాయో అవి రిలీజ్ అవుతాయి. సో దానివల్ల యూ కెన్ యాక్చువల్లీ గెట్ లాట్ ఆఫ్ రిలీఫ్ ఫ్రమ్ యువర్ బ్యాక్ పెయిన్. అండ్ ఇంకొకటి కాలు. ఈ కాలు, ఈ వేలు, ఈ 2వ వేలు, వీటి రెండిటి మధ్య, ఈ 2 బోన్స్ కలిసే మధ్య ప్లేస్ ఒకటి ఉంటుంది. సో ఈ ప్లేస్లో బోన్స్ మధ్యలో ఇక్కడ కలుస్తున్న ఈ బోన్స్, దీని ముందు పాయింట్, ఈ వేళ్ళు అయితే ఎలా చూపించానో అలాగే బోన్స్ అక్కడ 1 2 బాగా ప్రెషర్ ఇవ్వాలి, ఎందుకంటే మీకు పెయిన్ తెలుస్తుంది అక్కడ. 3 4 5 సార్లు గట్టిగా ప్రెస్ చేసి సర్క్యులర్ మోషన్లో 5 టైమ్స్, యాంటీ సర్క్యులర్ మోషన్లో ఇంకో 5 టైమ్స్ చేసి ఇంకొకసారి గట్టిగా ప్రెస్ చేసి వదిలేయండి. ఇవి 2 చేతులకి 2 కాళ్ళకి చేయండి. ఓకే, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ లైక్ స్టార్టింగ్లో ఒక 5 మినిట్స్ చేయండి, తర్వాత 5 కౌంట్తో పెంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెయ్యి. ఈ చెయ్యిని ఒక్కసారి ఇలా పెట్టండి. ఈ ఎండ్ ఉంటుంది. సో ఈ ఎండ్ దగ్గర మీకు నొక్కితే నొప్పి రావాలి, అది కరెక్ట్ పాయింట్. నొప్పి రాకపోతే అది కరెక్ట్ పాయింట్ కాదు. 1 2 3 4 5. సేమ్ ఇందాక చెప్పినట్టే సర్క్యులర్ 5 టైమ్స్, యాంటీ సర్క్యులర్ 5 టైమ్స్ చేసి ఇంకొకసారి గట్టిగా ఒత్తి తీసేయండి. ఈరోజు మీరు కెరియర్లో ఇన్సెక్యూరిటీస్ వల్ల బ్యాక్ బోన్లో వచ్చే చిన్న చిన్న టెన్షన్స్, వాటిని ఎలా తగ్గించుకోవాలో ఆక్యుప్రెషర్ ద్వారా కొన్ని టెక్నిక్స్ చూశారు. అండ్ నేను ఇందాక చెప్పినట్టు కెరియర్లో ఇన్సెక్యూరిటీస్ వస్తే బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే మీ రిలేషన్షిప్ మీ పేరెంట్స్తో ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ఎప్పుడైతే అమ్మాయిలకైతే నాన్నగారితో, అబ్బాయిలకైతే అమ్మగారితో రిలేషన్షిప్ కనుక ఇన్సెక్యూర్గా ఉండి, అంటే మీకు సరిగా లేదు, మీరు సరిగా మాట్లాడుకోవట్లేదు, మాట్లాడుకున్నా సరే అంత కనెక్టివిటీ లేదనుకోండి,
మీ లైఫ్లో, మీ కెరియర్లో, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు ఎప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు. సో ఇది ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకొని ఏ ఇబ్బంది అయితే ఉందో వాళ్ళు మన కన్నవాళ్ళు, తల్లిదండ్రులు వాళ్ళతో కూర్చొని ఒకసారి మాట్లాడి ఆ రిలేషన్షిప్ని కనుక మీరు సార్ట్అవుట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మీ కొలీగ్స్ మిమ్మల్ని అనే మాటలు కానీ, మీ బాస్ మిమ్మల్ని అనే మాటలు కానీ డెఫినెట్గా తగ్గిపోయి మీకు మంచి కెరియర్ గ్రోత్ ఉంటుంది. ఇది రీసెర్చ్ చేసి కనిపెట్టింది, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. నా మాట నమ్మండి, ఎందుకంటే నేను చేశాను. నా కెరియర్ డెఫినెట్లీ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండ్ ఇది మీకు ఉపయోగపడుతుందని నా స్వానుభవంతో మీకు చెప్తున్నాను. సో ఇది మీరు డెఫినెట్గా తీసుకొని పాటించి లబ్ధి పొంది ఆనందంగా, ఇన్సెక్యూరిటీ లేకుండా, హ్యాపీగా, ప్రెషర్ లెస్గా, సక్సెస్ఫుల్గా మీ కెరియర్లో ముందుకెళ్తారని ఆశిస్తూ మళ్ళీ వచ్చే వారం సయాటికాకి సంబంధించి ఏమేమి ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందుల్ని యోగ మార్గంలో మనం ఎలా తగ్గించుకోవచ్చు, చిన్న చిన్న ఎక్సర్సైజెస్. నేను లావుగా ఉన్నానండి, నేను చేయలేను, నాకు ఇబ్బందులు ఉన్నాయండి, చేయలేను అనకుండా చిన్నగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్తో దాన్ని తగ్గించుకోవడం ఎలాగో చూద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.